హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం స్మాల్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మన కంట్రీ యొక్క ప్రెజెంట్ పాపులేషన్ 140 crores. సో ప్రెజెంట్ ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్కి తమ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలరు. అదే ఈ లిస్ట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ బ్యాంక్స్ని కూడా కలిపితే బ్యాంకింగ్ సర్వీసెస్ యొక్క రీచ్ ఇంకొంచెం పెరుగుతుంది. బట్ ఇది కూడా సరిపోదు. మన కంట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని అసలు యూస్ చేసుకోవట్లేదు. అసలు ఈ సిస్టంలోకే వాళ్ళు రాలేదు. ఇన్ఫ్యాక్ట్ రిమోట్ ఏరియాస్ అంటే మారుమూల ప్రాంతాల్లోకి బ్యాంక్స్ ఇంకా రీచ్ అవ్వలేదు. ఈ విషయం అరుణ్ జైట్లీ గారే స్వయంగా 2014-15 బడ్జెట్ స్పీచ్లో చెప్పారు. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక చేరిక అనే అంశానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా చెప్పారు. సో బ్యాంకింగ్ సిస్టమ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండేలా మనం ఒక స్ట్రక్చర్ని రూపొందించాలి అని చెప్పారు. ఈ డైరెక్షన్లోనే గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంది. 2013లో ఆర్బీఐ దీని మీద ఒక పేపర్ని పబ్లిష్ చేసింది. ఆ పేపర్ పేరు ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ ఇన్ ద మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ సెక్టర్, అంటే సూక్ష్మ ఆర్థిక సంస్థల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఈ పేపర్లో ఆర్బీఐ ఇండియన్ బ్యాంక్స్ ఎందుకు మైక్రో ఫినాన్స్ సెక్టర్ అంటే సూక్ష్మ రుణాలు ఇవ్వడంలో అంత సక్సెస్ కాలేకపోతున్నారు అనేది మెన్షన్ చేశారు. ఆర్బీఐ చెప్పిన ఫస్ట్ రీజన్ హై ఆపరేటింగ్ కాస్ట్స్ అండ్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ట్రెడిషనల్ బ్యాంక్స్ని రన్ చేయడానికి అయ్యే ఆపరేటింగ్ కాస్ట్స్ అంటే నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ఒకేసారి ఎక్కువ బ్యాంక్స్ని ఓపెన్ చేయలేకపోతున్నాం. అండ్ నెక్స్ట్ రీజన్ ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ బ్యాంకులు వాళ్ళ సర్వీసెస్ మీద వేసే ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ట్రాన్సాక్షన్ కాస్ట్స్, ఫీజ్ ఇవన్నీ కూడా హైగా ఉంటున్నాయి. ఇందువల్లే లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అండ్ స్మాల్ బిజినెసెస్ ట్రెడిషనల్ బ్యాంక్స్కి దూరంగా ఉంటున్నారు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఈ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. అసలు వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇండియాలో ఉండే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్కి సూటే అవ్వవు. అందుకే ఈ బ్యాంక్స్ మారుమూల ప్రాంతాల దాకా విస్తరించలేకపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు ఆర్బీఐ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటే విభిన్న బ్యాంకులని ఫామ్ చేయాలి అని ప్రపోజల్ పెట్టింది. ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ యొక్క బిజినెస్ మోడల్, లైసెన్సింగ్ ట్రెడిషనల్ బ్యాంక్స్ కన్నా డిఫరెంట్గా ఉంచాలి అనుకున్నారు. స్పెసిఫిక్గా అన్బ్యాంక్డ్ అండ్ అన్డిజర్వ్డ్ పీపుల్ అంటే అప్పటిదాకా బ్యాంక్ సర్వీసెస్ అందని ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ని తీసుకొని వచ్చారు. అలా మన కంట్రీలో 2 types ఆఫ్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ స్టార్ట్ అయ్యాయి. అవే స్మాల్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్. ఫస్ట్ మనం స్మాల్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. స్మాల్ బ్యాంక్స్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఈ బ్యాంక్స్కి ఒక టార్గెటెడ్ అప్రోచ్ ఉంటుంది అండ్ ఇవి టెక్నాలజీ డ్రివెన్ ఉంటాయి. ఆల్సో ఈ బ్యాంక్స్ తమ ఆపరేషన్స్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఈ 3 అప్రోచెస్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ టార్గెటెడ్ అప్రోచ్ గురించి మాట్లాడుకుందాం. టార్గెటెడ్ అప్రోచ్ అంటే మన సొసైటీలో మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే అట్టడుగు వర్గాలకి చెందిన ప్రజలు ఉంటారు కదా, ఈ బ్యాంక్స్ స్పెషల్గా వాళ్ళ కోసమే వర్క్ చేస్తాయి. అండ్ వీటి ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా చాలా వరకు లిమిటెడ్గా ఉంటుంది. మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే ఇందులో స్మాల్ ఫార్మర్స్, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈస్, లో ఇన్కమ్ ఉన్న హౌస్ హోల్డ్స్ వీళ్ళందరూ వస్తారు. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ సాంప్రదాయ బ్యాంకింగ్ సర్వీసెస్ని అంతగా యూస్ చేసుకోరు. సో ఈ స్మాల్ బ్యాంక్స్ తీసుకొచ్చి వీళ్ళని కూడా బ్యాంకింగ్ సెక్టార్తో లింక్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ఫోకస్డ్ వేలో వర్క్ చేయాలి కాబట్టి వీళ్ళ ఆపరేటింగ్ ఏరియాని కూడా లిమిటెడ్గా ఉంచారు. ఆర్బీఐ ఒక స్మాల్ బ్యాంక్కి లైసెన్స్ ఇచ్చినప్పుడే దాని ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఎంతవరకు ఉండాలి అనేది కూడా చెప్తుంది. జనరల్గా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, అవే ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ యొక్క ఆపరేటింగ్ ఏరియాస్గా ఉంటాయి. కొన్ని స్మాల్ బ్యాంక్స్కి మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్లో ఆపరేట్ అయ్యేందుకు పర్మిషన్ ఇస్తారు. బట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ దో ఇవి స్మాల్ సైజ్ బ్యాంక్స్ అండ్ లిమిటెడ్ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నా కానీ ఇవి టెక్నాలజీ డ్రివెన్ బ్యాంక్స్. అంటే ఈ బ్యాంక్స్ తమ కస్టమర్స్కి కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి టెక్నాలజీని యూస్ చేస్తారు. అందుకే తర్వాత వీటి ఆపరేషన్స్లో ఫ్లెక్సిబిలిటీని కూడా ఇంక్రీజ్ చేయడానికి కేవలం రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లోనే కాకుండా అర్బన్ ఏరియాస్లో కూడా వీటిని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు. బికాస్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందని పీపుల్ రిమోట్ ఏరియాస్లోనే కాదు, అర్బన్ ఏరియాస్లో కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై లాంటి పెద్ద సిటీ చూసినా ఆ సిటీ లోపల ధారావి లాంటి స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి.
బ్యాంకింగ్ ఫెసిలిటీని యాక్సెస్ చేయలేని పీపుల్ ఇక్కడ చాలామంది ఉంటారు. సో స్మాల్ బ్యాంక్స్ ఇలాంటి వాళ్ళకు ఉపయోగపడవచ్చు. సో స్మాల్ బ్యాంక్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవే. ఇప్పుడు మనం పేమెంట్ బ్యాంక్స్ని అర్థం చేసుకుందాం. ఇది ఇండియన్ ఇన్నోవేషన్ అని చెప్పాలి. ప్రపంచం మొత్తంలో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ని ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసింది. అసలు దీని వెనుకున్న స్టోరీ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. యాక్చువల్లీ 2006 నుంచే ఇండియాలో డిజిటల్ వ్యాలెట్స్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని పేమెంట్ యాప్స్ ఈ డిజిటల్ వ్యాలెట్ సర్వీసెస్ ఇస్తుంటాయి. ఈ యాప్స్ ద్వారా మీరు మొబైల్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్సెట్రా అన్నీ పే చేయొచ్చు. చాలా ఫిన్టెక్ కంపెనీస్ ఈ విధమైన డిజిటల్ వ్యాలెట్స్ని లాంచ్ చేశాయి. ప్రజలు కూడా ఈ యాప్స్ని చాలా ఇష్టపడ్డారు. చూస్తూనే ఈ డిజిటల్ వ్యాలెట్స్ బాగా పాపులర్ అయిపోయాయి. స్పెషల్ థింగ్ ఏంటంటే అప్పటి వరకు బ్యాంకింగ్ నెట్లోకి రాని వాళ్ళు కూడా వీటిని యూస్ చేసేవాళ్ళు. అంటే ఈ యాప్స్ బ్యాంక్స్ రీచ్ అవ్వలేని ప్లేసెస్కి కూడా రీచ్ అవ్వగలిగాయి. అప్పుడే ఆర్బీఐ 2014లో పేమెంట్స్ బ్యాంక్ని లాంచ్ చేసింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈ విధమైన టెక్నాలజీ కంపెనీస్ ఆర్బీఐ నుంచి లైసెన్స్ తీసుకొని పేమెంట్ బ్యాంక్స్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళ కస్టమర్స్కి స్పెసిఫిక్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ డిమాండ్ డిపాజిట్స్, పేమెంట్ సర్వీసెస్, రెమిటెన్స్ సర్వీసెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎక్సెట్రా. బికాజ్ ఒక డిజిటల్ వ్యాలెట్గా వాళ్ళు కస్టమర్స్కి పేమెంట్ సర్వీసెస్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉండేవి. కస్టమర్స్ మొబైల్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇలా బిల్స్ని మాత్రమే పే చేయగలిగేవాళ్ళు. ఆర్బీఐ ఈ ఫిన్టెక్ కంపెనీస్ యొక్క రీచ్ని యూస్ చేసుకొని, అంటే వాళ్ళ కస్టమర్ బేస్ని యూస్ చేసుకొని ఇండియాలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక చేరికని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు అనుకున్నారు. వీటి ద్వారా అన్బ్యాంక్డ్ పాపులేషన్కి కూడా బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించాలి అనుకున్నారు. బట్ ఆర్బీఐ ఈ పేమెంట్ బ్యాంక్స్కి క్రెడిట్ లెండింగ్ ఫెసిలిటీని ఇవ్వలేదు. అంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ తమ కస్టమర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయకూడదు. ఆర్బీఐ ఈ రూల్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. క్రెడిట్ లెండింగ్ అనేది ఒక రిస్కీ బిజినెస్. పేమెంట్ బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ బిజినెస్లోకి కొత్తగా వస్తున్న పార్టిసిపెంట్స్. ముందు నుంచే ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని ప్రజలతో వీళ్ళు డీల్ చేస్తున్నారు కాబట్టి డిఫాల్ట్ రేట్ అంటే దివాలా తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఆర్బీఐ పేమెంట్ బ్యాంక్స్తో మీరు ఫస్ట్ బేసిక్ బ్యాంకింగ్ ఫీచర్స్ ఇచ్చి పీపుల్తో కనెక్ట్ అవ్వండి, క్రెడిట్ లెండింగ్ అంటే అప్పులు ఇవ్వడం ఇలాంటి వాటికి వెళ్ళొద్దు అని హెచ్చరించారు. బట్ క్రెడిట్ లెండింగ్ అనేది ఒక పెద్ద బిజినెస్ కదా. ఆర్బీఐ పేమెంట్ బ్యాంక్స్ని ఫామ్ చేశాక కొన్ని పేమెంట్ బ్యాంక్స్ ఏదో ఒక ప్లాన్ వేసి సొంతంగా అప్పులవి ఇవ్వకుండా ఏదో ఒక ఎన్బిఎఫ్సిని వాళ్ళ సబ్సిడియరీ అంటే అనుబంధ సంస్థగా సెటప్ చేసుకొని దాని ద్వారా అప్పులు ఇస్తారేమో అనే డౌట్ వచ్చింది ఆర్బీఐకి. అలాంటి పరిస్థితి కూడా రాకూడదని ఆర్బీఐ పేమెంట్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ని సెటప్ చేసుకునే విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆర్బీఐ అల్టిమేట్ ఎయిమ్ వచ్చేసి పేమెంట్ బ్యాంక్స్ని క్రెడిట్ ఫెసిలిటీస్ నుంచి దూరం చేయడం. ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక పేమెంట్స్ బ్యాంక్ స్థాపించాలి అంటే ముందు నుంచే మీరు ఒక డిజిటల్ వ్యాలెట్ ఆపరేట్ చేసి ఉండాలి అనేమీ లేదు. బేసిక్గా ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది అండ్ మీరు వాటిని ఫాలో అయితే పేమెంట్ బ్యాంక్ పెట్టడానికి ఆర్బీఐ మీకు లైసెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ స్మాల్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రెసెంట్ మన కంట్రీలో 10 స్మాల్ బ్యాంక్స్ ఉన్నాయి. వీటినే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అని కూడా అంటారు. ఇంకా పేమెంట్ బ్యాంక్స్ చూస్తే ప్రెసెంట్ అవి 6 ఉన్నాయి. వీటి నేమ్స్ చూడండి, స్పెసిఫిక్గా పేమెంట్స్ బ్యాంక్ అని మెన్షన్ చేస్తున్నారు. బికాజ్ వీళ్ళు ఖచ్చితంగా నేమ్లో పేమెంట్ బ్యాంక్ అని రాయాలి, అది కంపల్సరీ. అలా మెన్షన్ చేస్తేనే కదా కస్టమర్స్ కూడా ఇవి ట్రెడిషనల్ బ్యాంక్స్ కన్నా డిఫరెంట్ అని అర్థం చేసుకోగలరు. ఇవి నార్మల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేరు. సో స్మాల్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవే. ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయాలి అనుకుంటే బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.